చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఆఫ్టర్ బిగ్ బాస్ 6 ఇనయ 14 వీక్స్ దాకా ఉన్నారు కదా మీరు ఆల్మోస్ట్. అండ్ బాగా ఎంటర్టైన్ చేశారు. అట్ ది సేమ్ టైం అన్ని వీక్స్ ఉండడం కూడా చాలా గ్రేట్. ఇవాళ రేపు బిగ్ బాస్లో మీరు ఎటువంటి ఐడెంటిటీ లేకుండా ఓన్ ఐడెంటిటీతో వెళ్ళారు. మీరు బిఫోర్ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసాం. అండ్ ఆర్జీవి గారితో ఆ డాన్స్ చేసింది ఫుల్ వైరల్ అయింది ఆ టైంలో. ఐడెంటిటీ లేదు, చాలా వీక్స్ ఉన్నారు, ఎంటర్టైన్ చేశారు, అవును. అంతా బాగుంది. బట్ వచ్చిన తర్వాత ఇనయ చూడటానికి చాలా బాగుంటారు లుక్ వైజ్. అండ్ మంచి యాక్ట్రెస్, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, ఐస్ బాగుంటాయి, మంచి స్కిన్ టోన్ అన్నీ బాగున్నాయి. కానీ తెలుగు ఇండస్ట్రీ ఇనియాని అసలు మర్చిపోయింది. ఎందుకు అంటే ఏమని చెప్తారు అసలుకి? వచ్చిన తర్వాత నాకైతే అసలు ఒక్క మూవీ రాలేదు. అసలు 0 మూవీస్ అసలు ఏం రాలేదు. 1 ఇయర్ వరకు ఏం రాలేదు. లైక్ ఐ వెంట్ ఇంటూ లాట్ ఆఫ్ డిప్రెషన్. ఇంకెళ్ళిపోతానేమో అని చెప్పి మళ్ళీ నేను మళ్ళీ పరిగెత్తాలని చెప్పి మళ్ళీ ఐ స్టార్టెడ్ టు రన్ ఫర్ ద ఆఫీసెస్. అండ్ మళ్ళీ ప్రతి ఒక్క ఆఫీస్‌కెళ్ళి మీరే? బిగ్ బాస్‌లా చూడొద్దు. ఆ, జస్ట్ నేను ఒక ఆర్టిస్ట్‌లా చూడండి. నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తానని చెప్పి ఐ యూజ్డ్ టు టెల్ ద డైరెక్టర్స్ అండ్ ద టీమ్ వాళ్ళందరితో. మ్మ్. మళ్ళీ హౌ ఐ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్ మళ్ళీ అలానే స్టార్ట్ చేశాను. అయ్యో, దెన్ దాని తర్వాత ఇప్పుడు నాకు చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. కానీ ఆ మూవీస్‌లో నేను ఎక్కడ కనిపించను. అదేంటి? వర్క్ చేస్తూనే ఉన్నాను గానీ ఎడిట్ కట్‌లో వెళ్ళిపోతున్నాను. ఎన్ని సినిమాలు చేశారు వచ్చిన తర్వాత? చాలా మూవీస్ ఉన్నాయి. 10 మూవీస్. నా ఐఎండిబి చూసి నేనే షాక్ అయ్యాను. ఐఎండిబిలో 11 ఉన్నాయి. అరే! ఈ 11 మూవీస్‌లు కాకుండా ఇంకొక 3, 4 మూవీలు రిలీజ్ అవ్వని ఉన్నాయి. అరే! ఎన్ని మూవీలు ఉన్నాయి. ఎన్ని మూవీల్లో కూడా నేను ఎక్కడ కనిపించట్లేదు బేసికల్లీ. అంటే ఎడిటింగ్ లో తీసేస్తారా? ఎడిటింగ్‌లోనో ఎలాగో అలాగా పోతున్నాయి. కానీ ఇంపార్టెన్స్ ఉండి ఇంపార్టెన్స్ వెయిటేజ్ ఉండి ఉన్న క్యారెక్టర్ అయితే కొంచెం అని ఉంటుంది కదా, 2-3 కొంచెం మినిట్స్ అయినా కానీ. వస్తుంది. ఓకే. లైక్ ఓకేనే వస్తున్నాయి. ఇంకా లైక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ రోల్స్. అండ్ అలానే నాకు ఫస్ట్ నుంచి నాకు విలన్ చేయాలని, నెగెటివ్ రోల్స్ చేయాలని నాకు చాలా ఇష్టం. పోలీస్. నెగెటివ్ అంటే లైక్ యాంటాగనిస్ట్ ఎలాంటి వాళ్ళైనా ఓకే. హీరోకి ఆపోజిట్‌గా ఒక స్ట్రాంగెస్ట్ ఒక పవర్‌ఫుల్ వుమన్ క్యారెక్టర్ ఉంటది కదా! అలాంటి చేయడం కోసం వెయిట్ చేస్తున్నా. అలాంటిదే ఒకటి సినిమా వస్తుంది. అది కూడా బోల్డ్‌గానే ఉంది. బట్ టూ మచ్ బోల్డ్ ఉంది. మీరు నాకు పంపారు, నేను చూశాను. దాంట్లో యాక్సెప్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? సినిమా ఏదో ఒకటి ట్రైలర్ పడితే ఉంది నాకు కదా, ఆఫర్ వస్తుందని యాక్సెప్ట్ చేశారా? నేను చెప్తా. ఆ, సినిమాలో దాంట్లో ఏంటి అంటే ఆ సినిమా నాకు స్టోరీ చెప్పినప్పుడు హీరోకి ఎంత ఉందో, హీరో మిగతా ఇన్ని క్యారెక్టర్స్ ఒక స్టోరీలో ఈ క్యారెక్టర్ వల్లనే మొత్తం అన్నీ జరుగుతాయి. ఓకే. ఈ క్యారెక్టర్ ఇస్ ద లైక్ మెయిన్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లేకపోతే మూవీనే లేదు. మూవీలే అంటే లైక్ అంత ఉంది ఈ క్యారెక్టర్కి. పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. ఓకే. అండ్ మెయిన్ యాంటాగనిస్ట్. సో మిగతా వాళ్ళు ఎవరున్నారు ఏమున్నారా కాదు. దీంట్లో ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి అవి కాదు. నాకు దీంట్లో పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఎన్ని ఉన్నాయి దొరుకుతుంది. ఇంటిమేట్ సీన్లు అసలు నార్మల్ గా? ఫస్ట్ టైం కదా మీరు అలాంటి ఒక రోల్ చేయటం, ఇంత లెంతీ రోల్, ఎంత బోల్డ్ గా. ఫస్ట్ ఆయన దీంట్లో ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మంగళవారం సినిమా అనుకోండి. అలా 3 పీపుల్తో ఇంటిమేట్ సీన్ ఉంది అన్నారు. చాలా ఆలోచించాం. ఇప్పుడు దీనివల్ల నాకు ఇంత పెద్ద స్కోప్ ఉన్నదాన్ని వదులుకోవాలా అంటే నో. కానీ నేనేంటి చాలా ధైర్యంగా స్టెప్ తీసుకున్నా. నేను చేసిన యాక్టింగ్ కనిపించాలి జనాలకి బయటకు వచ్చిన తర్వాత మూవీ చేసిన సీన్లు గుర్తుండకూడదు అని చెప్పి. అది కూడా రిక్వైర్డ్ స్టోరీకి కాబట్టి దాని ప్రతిదానికి లింక్స్ ఉంటాయి కాబట్టే ఉంది దాంట్లో. ఎక్కువ వల్గర్ ఏమి ఉండదు. ఇప్పుడు ట్రైలర్ అనుకుంటారా, వాళ్ళు సెల్లింగ్ పాయింట్ని ప్రమోట్ చేస్తారు. బేసికల్లీ వాళ్ళు ట్రైలర్లో అదే పెడతారు. నా యాక్టింగ్, నా పర్ఫార్మెన్స్ వాళ్ళు పెట్టుకోలేదు. ఓకే. ఇప్పుడు నేను అడిగి మార్చి లేదు. మూవీ బయటకు వస్తే January 1st వస్తుంది. అప్పుడు ఆడియన్స్ టైటిల్ ఏంటది? మదం. మదం కదా? ఓకే. సో ఆ టైటిల్ జస్టిఫై చేయడానికి ఒక్కటి చెప్తాను. మూవీ స్టార్ట్ అయ్యేదే ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి కదా! అలా ఒక ఆడదాని వల్ల లైక్ ఒక ఆడదాని మదం వల్ల నాశనం అయిపోయిన కుటుంబం. అదే అది ఇనియా వల్ల. క్యారెక్టర్ నేమ్ ఏంటి? అయ్యో ఇంకా స్టోరీ మొత్తం చెప్పేది వద్దు. నేను వద్దు. ఓకే. ఓకే. స్టోరీ చెప్పొద్దు. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మంచి ఆఫర్స్ వచ్చాయి. ఒక 10-11 మూవీస్ చేశారని చెప్పారు కదా. ఒక 6-7 మూవీస్ రిలీజ్ అయ్యి మీ క్యారెక్టర్ కూడా లేదు దాంట్లో. మంచి మూవీస్ చేశారు పెద్ద హీరోలతో. కానీ పెద్ద హీరోలతోనే కదా అన్ని. ఎవరెవరు? జాట్, సన్నీ డియోల్, తర్వాత బచ్చల మల్లి, అల్లరి నరేష్తో, భైరవమ్మ, మంచు మనోజ్, సాయి
బెల్లంకొండ సాయి తను. తర్వాత ఇంకెవరో ఉన్నారు. ఇంకా దాని తర్వాత కొన్ని మూవీస్ చేశాను ఇలాగా 'శివం బజ్జే' అశ్విన్ బాబుతో. ఇంకా ఇలా కొన్ని ఉన్నాయి ఇలా లైన్‌గా. అండ్ Okay. ఇప్పుడు 3 రోజెస్‌తో ఒక మంచి రోల్ ఒకటి. అది ఒక్కటి కనిపిస్తుంది అంతే. ఓకే. హర్షతో కామెడీ మొత్తం. ఓకే. కానీ 'బిగ్ బాస్' వెళ్ళక ముందు మీ ఫ్యామిలీ స్టోరీ చెప్పారు నాకు. హైదరాబాద్‌కి సింగిల్‌గా వచ్చారు. ఇండిపెండెంట్‌గా మీ అంటే ఈ స్టేజ్‌కి వచ్చింది కూడా ఇండిపెండెంట్‌గానే. ఎవరి సపోర్ట్ లేదు. Obvious. ఎవరైనా తీసుకుంటే అడ్వాంటేజే తీసుకునే వాళ్ళు ఉంటారు ఇండస్ట్రీలో. అవును. ఇండస్ట్రీలో కదా బయట కూడా అంతే ఉంది ఇప్పుడు. ప్రతి దగ్గర ఒక అమ్మాయి అంతే వచ్చి ఉన్నారు. ఒక ఫేవర్ అడిగింది అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు సొసైటీలో పర్సనల్గా కలిసి మాట్లాడదాం, ఫ్లాట్కు వస్తావా, ఆఫీస్కి వస్తావా, ఎన్నో వినుంటావు. ఉంటాం. ఇనిషియల్ డేస్లో ఎలా అనిపించేది ఇవన్నీ? ఒక ఇనిషియల్ ముస్లిం అమ్మాయి, ఒక మారుమూల విలేజ్ అని చెప్పుకోవచ్చు దాన్ని, పెద్ద గొప్ప మాది village కూడా నగిరి. కాదు ఇది మీది. ఇట్స్ ప్యూర్లీ విలేజ్ ఓన్లీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టౌన్ కూడా కాదు. నగరే కదా మీది? నగిరి. ఆర్కే రోజా గారు రోజా కాన్స్టిట్యూన్సీ. గారు. ఇప్పుడు నగిరి అంటే రోజా గారి కాన్స్టిట్యున్సీ అని తెలుస్తుంది. ఇంతకు ముందు ఆమె వచ్చిన తర్వాత ఆమె బ్రాండ్ వచ్చింది. తీసుకొచ్చారా? అంతే. ఆమె రాకపోతే నగిరి అంటే ఎవరికి తెలిసేది కాదు. ఓకే. ఎలా అనిపించేది అసలు ఇనిషియల్ డేస్ లో? ఒక్కొక్క ఆఫీస్కి ఎక్కినప్పుడు దిగేటప్పుడు వినాల్సిన మాటలు చాలా ఉంటాయి. ప్రతిరోజు వచ్చి ఏడ్చుకోవడమే కానీ ఒక్కటే చెప్పుకోవడం. ఒకరోజు సాధిస్తే అప్పుడు అందరికీ చెప్తాను. చెప్పావా ఎవరికన్నా? కొంతమందికి అయితే చెప్పుతో చెప్పాను. చెప్పావా కొంతమందికి? లేదు అంతొద్దు, మనం ఎవరిని ఇది చేయకూడదు కదా, హార్మ్ ఆ. చేయొద్దు, వాళ్ళ మనసులు కూడా బాధపడద్దు, వాళ్ళని జస్ట్ చూస్తే చాలు. మనం సక్సెస్ కొట్టిన తర్వాత మనల్ని ఎవరైతే ఎలా ఎలా మాట్లాడారో వాళ్ళని చూసి నవ్వితే చాలు. అవతల వాళ్ళకి వాళ్ళకి వచ్చేస్తుంది. లైక్ వాళ్ళు మాట్లాడలేరు కదా సిచ్యువేషన్ లో. అది చాలు. వాళ్ళని ఏదో చెయ్యాలని నాకైతే ఎప్పుడు ఉండదు అసలుకి. ఓకే. సక్సెస్ తో కొట్టాలి కామ్ చాలు. గోయింగ్ ఎక్కడికి వెళ్ళినా అంతే. నేను జరిగితే మంచిది, జరగకపోతే మన బ్యాడ్ లక్ అని వెళ్ళిపోతుంటావా లేకపోతే? బ్యాడ్ లక్ కూడా అనుకోను. ఇది చాలా ఇంకా గుడ్ లక్ అనుకుంటా. ఎందుకంటే ఎనీథింగ్ నా లైఫ్ లో ఏదైనా జరగలేని దాని గురించి హ్యాపీగా ఫీల్ అవ్వడం నేర్చుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నా. ఎప్పుడు బ్యాడ్ థింగ్ జరిగినా అరే ఇప్పుడు నేను ఏడుస్తాను, కానీ కొన్ని రోజుల తర్వాత ఇలా కాకపోయి ఉంటే లేకపోతే వేరేలాగా జరిగేది అని నాకు అర్థమవుతుంది. ఓకే. సో దేవుడు నాకు ఎప్పుడు బ్యాడ్ ఇచ్చినా దాని తర్వాత నాకు 100% ఎక్కువ గుడ్డే ఉంటుంది. ఒక బ్యాడ్కి 200% ఇంకోటి ఏదో గాడ్ ప్లాన్ ఉంటుంది. అందుకే అది ఫ్లాప్ అవుతుంది. ఓకే.